ఈరోజు మనకి వాక్య సందేశాన్ని నాగలింగేష్ పాస్టర్ గారు అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమైన దయగల తండ్రి, నాయన నామకు వందనాలు. మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున, మరింతగా మేము మీ యందు కట్టబడలాగున, మీ వాక్యములు మా హృదయంలో యందు ఉంచబడలాగున సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకునమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి, ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుడు అనాది కాలం నుంచి మనుషులను పిలుస్తూనే ఉన్నాడు. రండి, నా యొద్దకు రండి, మారు మనసు పొందండి, ఇలా ఉండొద్దు, మీరు ఇలా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, రండి 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 అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నాడు. అలాంటి కొన్ని వచనాలు చూసుకొని ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పికొనిన వారులారా, నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆమేన్. అసలు ఏమి లేకపోయినా సరే మీ దగ్గర నా నుండి మీరు కొనటానికి ఆ వాటర్ కానీ, లేదంటే ఆ ద్రాక్ష రసం కానీ, మీరు ఏది కొనాలన్నా సరే, మీ దగ్గర ఏమి లేకపోయినా సరే నా దగ్గరకు రండి, నా దగ్గర ఇవి కొనండి, మీ మారు మనసు ద్వారా కొనండి. దప్పికొన్న వాటిలాగా నా యొద్దకు రండి, మీరు ఇవి కొని భోజనం చేయండి. ఎంత సింపుల్గా అలా దేవుడు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరిని భూమి మీద. అందుకే ఆయన అంటాడు కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించినని. ప్రతి ఒక్కరిని, ఆయన పిల్లల్ని మాత్రమే కాదు అందరినీ ప్రేమించేవాడు. అందుకే ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఇలాంటి వచనాలు ఒక 2-3 చూసుకుందాము. అలాగనే యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ కూడా తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఆమేన్. ప్రజల వైపు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతా ఉన్నా. రండి రండి, మీ ఆలోచనలను, చెడు మార్గములను విడిచిపెట్టేసి వాటి ప్రకారం మీరు నడుచుకుంటున్నారు కదా, వాటి ప్రకారం కాక నా దగ్గరకు రండి. ఇదే మాట రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. రోమా 10:21. ఇదే మాట రోమా 10:21లో, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపిన వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. అవిధేయులై ఎదురాడు ప్రజలకు, అసలు అవిధేయులు అంటే విధేయత ఏమాత్రం చెప్పినవాడు, మనం చెప్పిన మాట అస్సలు విననటువంటి వాడు,
ఇజ్రాయేల్ విషయం అయితే అస్సలు నా మాట ఏ మాత్రం వినకపోయినా సరే నా చేతులు దినమెల్లా చాపి పిలుస్తూనే ఉన్నాను, రండి 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 అని చెప్పేసి. అయినా రావట్లేదు మీరు, అయినా రావట్లేదు. ఎంత మీరు పాపం చేసినారని తెలిసినా, ఎంత నన్ను తండ్రి కొడుకుల బంధం అంటారు చూడు, కొడుకు ఎంత ఎంత తాగి పడిపోయినా సరే, తిరిగినా సరే, లాస్ట్కు తండ్రి రానాయన కోప్పడతాడు, కానీ నెట్టేయడు, బయటికి నెట్టేయలేడు. ఆ టైప్లో దేవుడు ఆయన పిల్లలను ఏ మాత్రం నెట్టేసేవాడు కాదు. రండి, రా రా రా, ఆ పాపం అనుకొని వచ్చేసేనాయన, నా వైపు చూడు, నీకోసం నేను చేయి చాపి ఉన్నాను చూడు, అలానే ఉన్నాను, దినమెల్లా చాపి ఉన్నాను, వచ్చేసే నా దగ్గరకు. ఇలా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. అయినా కూడా మనుషులు ఎలాంటి వాళ్ళంటే సామెతలు 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం. అక్కడ 1వ అధ్యాయం 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. ఆ, ఆమె నేను పిలిచినాను, మీరు వినటం లేదు. నా చెయ్యి చాపినాను, కనీసం చాచిన చెయ్యి ఎవరిది, నా కోసం చాపాడు కదా, ఈ చెయ్యి ఎవరిది అని కూడా మీరు చూడటం లేదు. నా చెయ్యి చాపాను, మీరు చూడట్లేదు. నేను పిలుస్తున్నాను, నా స్వరం వినట్లేదు. అయినా కూడా నేను మీకోసం అలానే చాపి ఉన్నాను, రండి నా దగ్గరకు, రండి నా దగ్గరకు. ఇంకొక వచనం చూసుకుందాము. ఇంకొక వచనము యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనము. యోహాను 5:40. ఇక్కడ కూడా సేమ్ ఆయన బాధ చెప్తా ఉన్నట్టు చూడండి. 5:40లో, నేను మనుషుల వలన అయితే అయితే నీకు జీవం మీరు కలుగునట్లు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు. ఆమె రావటం లేదు. అసలు రావాలనే ఆలోచన కూడా మీకు లేదు. నా దగ్గరకు జీవం కలుగునట్లు, పరలోక రాజ్యం పొందుకునేటట్లు, ఈ నరకం తప్పింపబడేటట్లు మీరు దినమెల్లా నేను చేతులు చాపినా కూడా నా ఇద్దరికి మాత్రం రావట్లా, నా ఇద్దరికి మాత్రం రావటం లేదు. అక్కడే ఉండిపోతా ఉన్నారు. 2018 అనుకుంటా, 2018లో ఎలా ఉండేదంటే పరిస్థితి, మామూలు సాధారణమైన ఈ లోకపు జీవితం ఎలా ఉండేదంటే, 2019లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ స్టార్టింగ్ కాదు, కానీ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఎలా ఉందంటే, ఒక్కసారిగా జనాలకు చెప్పారు, మాంసం తింటే ఎక్కువ శక్తి వస్తుంది, బలం వస్తుంది మనిషికి, కాబట్టి అప్పుడు కోవిడ్ నుంచి బయటపడవచ్చు. లేదా ఇంకొకటి, మద్యం తాగినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది, ఆ వైరస్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అని చెప్పేసి బయటకు చెప్పారు. చెప్తానే అంతవరకు వారానికి ఒకసారి తినేవాళ్ళు. ఇది నేను గమనిస్తూనే ఉన్నా. అంతవరకు వారానికి ఒకసారి 2 సార్లు తినేవాళ్ళు. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో, ఈ మాటలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, అప్పటి నుండి విపరీతంగా తినడం మొదలుపెట్టారు. విపరీతంగా వారానికి ఒకసారి తాగే వాళ్ళు కూడా ప్రతిరోజు తాగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు తినడం మొదలుపెట్టారు, అంటే మాంసాన్ని. చాలామంది అది ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి వారంలో కనీసం 3-4 రోజులు మాంసం లేకుండా తినేవాళ్ళు లేరు. వారంలో 3-4 రోజుల్లో తాగకుండా బ్రతకని వాళ్ళు లేరు. ఎందుకంటే అలా
అలా అలవాటు పడిపోయారు. ఎక్కడ చూసినా మారు మోగిపోతా ఉన్నాయి పెళ్ళిళ్ళు కానీ, ఏవైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించడం. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకోవాలి అనే ఉద్దేశంలోకి మనుషులు వెళ్ళిపోవడము, అంతస్తుల మీద అంతస్తులు కట్టించడం, ఇదంతా మొదలైంది. దేవుడేమో పిలుస్తా ఉన్నాడు అన్ని విషయాల్లో, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ, లూకాసు వార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూడండి. 24-37 ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, నోవహు దినములు నోవహు దినములు ఎలా ఎలాగుండును, మనిషి కుమారుని రాకడియును అలాగే ఉండును. ఆమె తర్వాత అక్క, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు వారు తినుచు, తినుచు త్రాగుచూ, త్రాగుచు పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇలానే పెండి ఎలా చుట్టూ ఉన్నారంటే ఉండి ఎలా ఉన్నారంటే తింటూ తాగుతూ, సేమ్ ఇక్కడ కూడా తింటూ తాగుతూ, ఇక పెళ్ళిళ్ళు అంటే జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత జనాలకు, అంటే కోవిడ్ తర్వాత జనాలకు ఏమైపోయిందంటే భయం ఏర్పడిపోయింది. ఒక్కసారిగా అన్ని శవాలు చూసేసరికి ఎక్కడ ఎవరికి ఏమైపోతుందో తెలియదు. ప్రాణం ఉండగానే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయాలి అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే కోవిడ్ తర్వాత పెళ్ళిళ్ళు చేయడం కూడా జరుగుతూనే ఉంది. సేమ్ తింటూ తాగుతూ, పెళ్ళికి ఇవ్వబడుతూ, ఇదే విషయము లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇక్కడ నోవహు దినములు మాత్రమే చెప్పాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఇంకో దినాలు కూడా చెప్తా ఉన్నాడు. నోవహు దినములలో నోవహు దినములలో జరుగును. జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. ఆమె చదువు. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు నోవహు జనులు తినుచు, త్రాగుచూ, ఓడలోనికి వెళ్ళిన పెళ్లికి దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఆమె లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. ఎంతగా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో ఏమైందంటే అండి, చనిపోయిన తర్వాత చాలా మంది రెంటెడ్ హౌస్లో ఉండేసరికి నేను గమనించా. రెంటెడ్ హౌస్లో ఉండేసరికి ఆ రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా చనిపోయినా కూడా ఇంటి దగ్గరకు తీసుకురావాల్సిన పని లేదు, మీరు అక్కడే చూసుకోవాలి, లేదా మీ ఊరికి తీసుకెళ్ళండి, ఇక్కడ మాత్రం పెట్టడానికి లేదు. మామూలుగా చనిపోయినా కూడా, కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు కంటే మామూలు టైంలో చనిపోయినప్పుడు కూడా ఇది జరుగుతుంది. మా సైడ్ అయితే కొంతమంది, అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం, అమ్మ చనిపోయిన శవమును మాత్రం మా దగ్గరకు తీసుకురావద్దు, మా ఇంటి ముందు పెట్టొద్దండి, ఏమన్నా ఉంటే అక్కడ చూసుకోండి అని అనేటోళ్ళు నాకు. అందుని బట్టి తినుచు తాగుచు పెళ్లికి అమ్మబడితే పెళ్లి చేసుకుంటూ, తర్వాత అమ్ముతూ కొంటూ, ఆ తర్వాత మిద్దెలు కట్టుకుంటూ ఇలాంటి కాలం ప్రజెంట్ ఏదైతే జరుగుతా ఉందో ఇలాంటి కాలం అప్పుడు ఉన్నది. ఎప్పుడు? నోహ కాలంలో, లోతు కాలంలో ఉన్నది. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు దేవుడు? రెండవ రాకడ సమయం వస్తుంది, అంటే చనిపోతారు జాగ్రత్త అని పరలోక రాజ్యం గురించి, లేదా ఆయన రెండవ రాకడ గురించి చెప్పేటప్పుడు వీళ్ళకి జాగ్రత్త కలిగి ఉండండి. అప్పుడు ఎలా జరిగిందంటే ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము
తొమ్మిదవ వచనం వచ్చేసరికి నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు నోవహును చూశాడు. ఆ కాలంలో సేమ్ ఇలాంటి సమయాలే వచ్చాయి. వచ్చేసరికి ఇది దేవుడికి నచ్చల. అందరూ కనీసం మినిమం జ్ఞానంతో కూడా దేవుని వెతకటం లేదు కదా. ప్రతి ఒక్కరూ ఇదిగో ఇలాంటి పనులలో బిజీ అయిపోయినారు. ఎలాంటి పనులు? ఏవైతే దేవునికి దూరంగా ఉంచుతాయో, తిండి దేవునికి దూరంగా ఉంచుతుందా అంటే ఉంచుతుంది. తాగుడు దేవునికి దూరంగా ఉంచుతుందంటే ఉంచుతుంది. కొన్ని పనులు దేవునికి దూరంగా ఉంచుతాయి. అంటే మితిమీరిన తిండి దేవునికి దూరంగా ఉంచుతుంది. నోవహు దినాల్లో సేమ్ అవే జరిగాయి. అటువంటి టైంలో దేవుడు చూస్తే నోవహు కనపడి ఆయనకి నోవహు గారికి చెప్పాడు, అయ్యా నువ్వు గోడ కట్టుకున్న ఆయన, నేను కొలతలు చెప్తాను, ఆ కొలతల ప్రకారం కట్టుకుంటే మీరు అందులోకి వెళ్ళిన తర్వాత నేను జలప్రలయాన్ని రప్పిస్తాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఇక్కడే 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఓడ కట్టుకున్నాక ఇదిగో నువ్వు నీ ఇంటి వారు అందరూ కలిసి ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఇంతకు ముందు అంటే మిగిలిన జనాంగాన్ని అందరికీ కనీసం నోవహు గారి దగ్గరికి వచ్చి నోవహు ఓడ కట్టుకో అని చెప్పాడు. మిగిలిన ఇంతగా చేయి చాపి అందరినీ పిలుస్తున్నటువంటి దేవుడు మిగిలిన జనాంగానికి కనీసం మారు మనసు పొందండి, ఇదిగో రక్షణలోకి నడవండి, ఆ పడవలోకి రండి, మీరు మారు మనసు పొంది ఆ పడవలోకి వచ్చారు అంటే, మీ పాపములు మానుకొని ఆ పడవలోకి వచ్చారంటే రక్షింపబడతారు, లేదంటే శిక్షింపబడతారు, చచ్చిపోతారు బయట ఉంటే అని చెప్పాడా అంటే ఇక్కడ మనకు కనపడదు. కానీ ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో, తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఈ మాట చెప్పాడు. నోవహు గారికి మాత్రమే కాదు, నోవహు కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ ఒక పక్క రెడీ అవుతుంది. దేవుడేమో నోవహుకి కొలతలు చెప్తా ఉన్నాడు. ఆ కొలతల ప్రకారం ఓడ సిద్ధపరచబడతా ఉంది. కానీ దేవుడు ఇక్కడ లేడు. అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆ ఓడ రెడీ అవుతుంది, అక్కడికి రండి నాయనా అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పక్క ఓడ సిద్ధపరచబడతా ఉంది, ఇంకో పక్క దేవుడు వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే ఎవరైతే నోవహు మాదిరి మాట వినకుండా ఉన్నారో, నోవహు మాదిరి సిద్ధపాటు కలిగి లేకుండా ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి, నాయన ఓడ సిద్ధపరచబడతా ఉంది, ఇదిగో ఆ ఓడలోకి మీరు రండి, మీరు కూడా రక్షింపబడతారు, ఆ ఓడలోకి మీరు కూడా రండి, మీరు కూడా రక్షింపబడతారు, బయటే ఉంటే కనుక చచ్చిపోతారు, వర్షం వస్తుంది, జలప్రలయం వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి అవిధేయులైన వారి యొద్దకు
అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ప్రతి ఒక్కరి దగ్గరకండి. అవి అంటే అటు నోవహు తప్ప మిగిలిన ఆ తరం వారిలో అందరు చెడ్డవారై ఉన్నారని చెప్పాను కదా. ఆయన ఒక్కడే నీతిపరుడు అంటే మిగిలిన వారందరి దగ్గరకు దేవుడు దినమెల్లా చేతులు చాచి పిలిచే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి ఓడ రెడీ చేస్తా ఉన్నాడు. రండి, రండి, మీరు వచ్చి అందులోకి వస్తే గనక రక్షింపబడతారు అని అంటే ఒక్కరు కూడా మాట వినలేరు. ఎందుకు ఏ విధంగా ఉన్నారు ఆ సమయంలో? తింటూ తాగుతూ తిరుగుతూ భయం లేక, లేదా ప్రాణం ఉన్నప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే పెళ్ళిళ్ళకి ఇస్తూ చేసుకుంటూ గృహాలను కట్టించుకుంటూ ఇలాంటి పరిస్థితులలో జనాలంతా నిమగ్నమైపోయారు. సొదొమ గొమొర్రాల దగ్గరకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులలో వ్యభిచార కోపంలో పూర్తిగా దిగబడిపోయారు. సొదొమ గొమొర్రాల గురించి లోతు దగ్గర ఇందాక చదువుకున్నాం కదా, లోతు దినంలో ఉండినట్లుండును అని. సేమ్ అలానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు జనాలు, అలానే ఉన్నారు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరకు, ఈ సమయాల్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు దేవుని యొక్క సువార్త వెళ్తా ఉంది. అయితే దేవుని యొక్క పిల్లలు అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నారు, ఆయన పిల్లలు. లేదంటే కనుక మొబైల్ ద్వారా వెళ్తా ఉన్నాయి, లేదంటే కనుక పెద్ద పెద్ద మీటింగులు, సభలు ఏర్పాటు చేసి చెప్తా ఉన్నారు. అది లేదంటే టీవీల ద్వారా వెళ్తా ఉన్నాయి, వార్తాపత్రికల ద్వారా వెళ్తా ఉంది. ఇది నా ఎవరిని అడిగినా కూడా, ఈవెన్ పాఠ్య పుస్తకాలలో కూడా, చదువుకునే పుస్తకాలలో కూడా క్రీస్తు యొక్క అంటే క్రైస్తవ మతం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని, అది మతం అని అక్కడ ఉంటుందిలేండి, క్రైస్తవ్యం ఎలా వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని చిన్ననాటి నుంచే పాఠాలు కూడా చెప్తా ఉన్నారు. ఆయన ద్వారా రక్షణ ఉంటుంది అని చెప్పేసి చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రతి భాషలోనూ అందుబాటులో ఉంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు నోవహు ఓడ రెడీ అవుతున్నప్పుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆదికాండం 7వ అధ్యాయం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. 7 దినాలైన తర్వాత అంటే ఏది? వరుస పెట్టి ప్రతి జాతి పక్షి, జంతువు, సరీసృపాలు అన్ని కలిసి, అంటే భూమి మీద పాకే జంతువులు, పాకే పక్షులు, ఇట్లాంటివన్నీ, మనుషులు అన్ని కలిపి పవిత్రములైనవి జతలుగా లోపలికి వెళ్ళిన తర్వాత వర్షాన్ని వెంటనే రానిలేదంటే, జలప్రలయాన్ని వెంటనే రానిలేదు. 7 దినములు ఎదురు చూస్తాడు దేవుడు. 7 దినములు ఎదురు చూశాడు. 7 దినములైన తర్వాత జలప్రలయములు అప్పుడు వచ్చాయి, జల ప్రవాహములు అప్పుడు వచ్చాయి. 7 దినముల వరకు ఓపెన్ చేసి పెట్టాడు. ఒక్కరన్నా మారు మనసు కలిగి దీంట్లోకి వచ్చేస్తారేమో, ఒక్కరన్నా మారు మనసు కలిగి రండి. అలానే ఇంకెందుకుంటారు? మీకోసం నా చేతులు చాపి ఉన్నాను, నేను పిలుస్తూనే ఉన్నాను. దప్పికొంటే మీరు నా దగ్గరికి రండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఒట్టి చేతులతో అయినా వచ్చి నా దగ్గరికి రండి. ఇక్కడ భోంచేద్దరు, ఇక్కడ భోజనం చేయండి. వట్టి చేతులతో అయినా సరే మీరు నా దగ్గరికి రండి, మీరు రక్షింపబడుదురు. అక్కడే ఎందుకుంటారు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పి, ఓడ రెడీ అయ్యేటప్పుడు చెప్పాడు. ఓడ రెడీ అయిన తర్వాత అందరూ పశుపక్షాదులన్నీ, అప్పటి వరకు ఎప్పుడు చూడని వింత అది. ఏది? సింహము, కుందేలు ఒకే పడవలో ఉండి కూడా ఏ ఒక్కటి కూడా నశించకుండా ఉండడం, ఏ ఒక్కటి కూడా ఇంకొక దాన్ని తినకుండా ఉండే సందర్భం
వాళ్ళు ఎప్పుడు చూడని వింతలు అక్కడ జరుగుతూ ఉంది. ఒక వారం పాటు వాళ్ళ కళ్ళెదురుగా పెట్టాడు. పులులు వస్తూ ఉన్నాయి, జింక వస్తూ ఉంది. పులి జింకను తినటంలా. సింహం వస్తూ ఉంది, కుందేలు ఉంది, కుందేలను తినటంలా. ఒకటొకటి ఏ మాత్రం హాని చేసుకొనకుండా ప్రతి ఒక్కటి దేవుడు వాటికి ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములలో అలా ఉండిపోయాయి. వాటి ప్రాణాలు అవి రక్షించుకోవటానికి, ఈ వింత చూసి కూడా, అంటే ఈ ఆ సందర్భం చూసి కూడా, అయినా కూడా లోపలికి వెళ్ళకుండా ఉన్నారు. సమయం ఇచ్చాడు. వెళ్ళటంలా. అందుకే ఆయన ప్రేమ అంత గొప్పది. మనకు సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడే ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనం. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడుదయు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశెను. ఆమేన్. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. మూసివేయడం అంటే ఇంక వాళ్ళందరినీ లోపల పెట్టేసి దేవుడు బయట గడబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, బయట ఉన్నవారు లోపలికి వెళ్ళాలంటే ఆ గడె తీసుకొని వెళ్తే చాలు. ఈ వెళ్ళటానికి వీలుగా ఎవరైనా ఒక్కరైనా గడియ తీసుకొని లోపలికి వెళ్తారేమో అని చెప్పేసి నోవహు నువ్వు లోపల గడబెట్టుకో అని చెప్పలా. నోవహు లోపల నువ్వు గడియ పెట్టుకో, ఎవరు రాకుండా అని చెప్పలా. ఆయన ప్రేమ ఉన్నతమైనది. అందుకే బయట నుంచి గడబెట్టి లోపలికి, బయట నుంచి గడియబెట్టి ఎవరైనా ఒకరైనా లోపలికి వెళ్తారేమో అని చెప్పి వెయిట్ చేశాడు. మనుషులకి ఆ జ్ఞానం ఉంటే కదా, వెళ్ళాలి, రక్షింపబడాలి అనే జ్ఞానం ఉంటే కదా ఎంతసేపు ఏం తింటామో, ఏం త్రాగుతామో వీటి మీద ఆలోచన ఉంది తప్పితే అసలు ఆ జ్ఞానం రక్షింపబడదాం అనే ఆలోచన కూడా రావట్లా. బలవంతంగా అందరినీ లోపల వేయచ్చు కదా అని అంటే ఆయన ఏ హృదయాన్ని కూడా బలవంత పెట్టాడు. అందుకే ఆయన ఇన్ని మార్లు, మొదట్లో చెప్పుకున్నాం కదా వచనాలు, అన్ని మార్లు ఆయన పిలుస్తున్నాడే తప్ప ఎవరిని కూడా బలవంతంగా దగ్గర లాక్కోడు, బలవంతంగా ఉండనివ్వడు. ఎందుకంటే మనుషులందరికీ ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. వచ్చి రక్షింపబడండి అని. స్వతహాగా రావాలి, రక్షింపబడాలి. అందుకే బయట నుంచి గడపెట్టాడు. ఒక్కరన్నా బయట ఉన్నటువంటి వ్యక్తులకు అది తీసుకొని లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీ. అంటే అనొచ్చు, దేవుడు వేసిన తలుపు ఎవడు తీయలేడు, ఆయన మూసిన తలుపు ఎవడు ఓపెన్ చేయలేడు అని చెప్పేసి అనొచ్చు, ఎందుకంటే వాక్యం ఉంది కదా. కానీ మార్మన్స్ పొందినటువంటి బిడ్డలు రక్షింపబడతాను అంటే ఆయన ఎంతకైనా ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. తలుపు తీయడానికి పర్మిషన్ ఇయ్యడా? ఖచ్చితంగా ఇస్తాడు. రక్షింపబడటానికి అడిగితే. ఇలా తలుపు బయట నుంచి వేసిన లోపలికి వెళ్ళే వాళ్ళు లేరు. ఇంకో సందర్భం చూపిస్తుంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19. ఇంకో సందర్భం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. 20వ వచనం అక్క, 20వ వచనం.
ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. ఎలా ఉన్నారంటే పిల్లలు, అయితే బయట నుంచి గడియ పెడితే లోపలికి వెళ్ళడానికి ఇష్టపడటంలా, లేదు లేదు అలా కాదు అనిపిస్తే లోపల నుంచి గడబెట్టుకుంటున్నారు, ఆ గడియ తీయటంలా. బయట నుంచి గడియ పెడితే లోపలికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. దాన్ని తీసుకొని ఆ తాళపు చెవి తీసుకొని లోపలికి వెళ్దామనే ఆలోచన లేదు. లేదు, ఆయనే మీరు అలా ఉన్నప్పుడు ఆయనే తలుపు దగ్గర నిలబడి నాయనా తలుపు తీ, నేను వస్తాను అని చెప్పేసి బ్రతిమిలాడినా సరే, పదే పదే అలానే కొట్టుకుంటూ దివారాత్రం ఆయన గడిపినా సరే లోపల నుంచి గడియ తీయటంలా, బయట నుంచి లోపలికి వెళ్ళడం తెలియటంలా, దానికి ఒప్పుకోవటం లేదు. లోపల నుంచి తలుపు తీసి రా దేవా, రా తండ్రి అని చెప్పి దేవుని ఆహ్వానించేవాడు ఒక్కడు కూడా లేకుండా తయారైపోయాడు. ఎంత కఠినంగా తయారైపోయారు చూడండి. ఆయనే చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును కలిసి భోజనం చేస్తాం. తలుపు తీయండి. ఎక్కడ తలుపు తీస్తున్నారు? లోపల నుంచి పెట్టుకున్నారు. లోపల నుంచి పెట్టుకున్న తలుపు నువ్వే తీయాలి. బయట నుంచి ఉన్న తలుపు బయట ఉన్నావు కాబట్టి నువ్వే తీసుకోవాలి. లోపల ఉన్నావు కాబట్టి నువ్వే తీయాలి. బయట ఉన్నావు కాబట్టి నువ్వే తీయాలి. తలుపుకు ఆ గడియ పెట్టినప్పుడు తీసుకునే బాధ్యత మనుషులమైనటువంటి మనదే, ఆయన పిల్లలమైనటువంటి మనదే. మనమే మన పాపములను వేటినో బేసేసుకొని అడ్డంగా పెట్టేసుకున్నాం. దేవుడేమో తడతా ఉన్నాడు అదే పనిగా. ఎప్పుడు తీస్తాడా, తీసుకొని లోపలికి వస్తాడా లేదా తీసిన ఆహ్వానిస్తాడా లేదా, ఇంతగా ఎదురు చూస్తా ఉంటే ఏ మాత్రం. అందుకే ఆయన అన్నాడు కదా, నేను దినం మెల్లా పిలిచినా మీరు నా యొద్దకు రానొల్లరు. రావటానికి మీకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇంకెలా మిమ్మల్ని నేను, మీకు ఆ హృదయం కలగాలి నాయన, నా దగ్గరకు రావాలి అనే హృదయం మీకు కలగాలి. అలా కలగకపోతే ఎట్లా ఆలోచిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభు తలుపులు వేసున్నా కూడా లోపలికి వస్తాడు కదా, తలుపులు వేసి ఉన్నా కూడా. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థానం అప్పుడు భయపడి తలుపులు వేసుకొని లోపల ఉంటే, తలుపులు వేసి ఉండగానే ఒకసారి వస్తాడు, మళ్ళీ తలుపులు వేసి ఉండగానే ఇంకొకసారి వచ్చి తోమగారి కోసం అని మళ్ళీ వచ్చేస్తాడు. అంటే తలుపులు వేసి ఉన్నా కూడా వచ్చే దేవుడు కదా అని అంటే, వాళ్ళ హృదయాలు ఎప్పుడులో దేవుని చేర్చేసుకున్నాయి. వాళ్ళ హృదయాలు ఎప్పుడు దేవునికి, వాళ్ళు హృదయాల గడియ పెట్టుకొని ఉండట్లా, కేవలం గదికి మాత్రమే గడబెట్టారు. ఇక్కడి మనుషులు ఇప్పుడు అందుకే ఆయన వచ్చి నేను ఉన్నానులేండి, మీరు భయపడొద్దండి అని చెప్పాడు వాళ్ళకి. నేనున్నాను, మీరు భయపడొద్దండి అని చెప్పేసి శిష్యులకు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఎప్పటి నుంచో తెరుచుకునే ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మనుషులు లేదంటే, ఇది బయట గడియ కాదు, హృదయపు గడియ. ఈ హృదయపు గడియ నువ్వు తెరిస్తే తప్ప ఆయన లోపలికి రాడు. ఈ హృదయపు గడియ బయట నుంచి నువ్వు తీస్తే తప్ప నీ హృదయపు గడియను ఆయన లోపలికి వెళ్ళాడు. లోపల నుండి నువ్వు ఏదైనా తీయాలి, లేదంటే బయట నుంచి నువ్వు తీయాలి. నువ్వే వేసుకున్నావు ఈ గడియను. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి నివాసం చేస్తాడు. అంతవరకు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, నోవహు దినాల్లో చెప్పి చూశాడండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు, వినలేదు.
లోతు దినాలలో చెప్పాడు, వినలేదు. ఇక లాస్ట్కి పరిస్థితి ఏమైందంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, 39వ వచనం చూడండి. ఎప్పుడు రోగినై ఎండుటైనను చెరసాలలో ఉండుటైనను చూపి 24:39 చూడక 24 39 కరెక్ట్ సార్. 24:39 అక్క, నేను 25:39 అన్నాను. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు నాకు చెప్పుకున్నాం కదా దినాలు ఎలా ఉన్నాయంటే, ఆ ప్రళయం వచ్చే ముందు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినా కూడా వినలే. తర్వాత ఏమైంది? జలప్రలయం వచ్చింది, అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారు. అందరు చచ్చిపోయే వరకు వాళ్ళు ఎరగలేదు. సేమ్ మార్కు సువార్త, లూకా సువార్తలో ఇదే ఉంటుంది. అక్కడ లోతు దినాల్లో లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనం. అయితే లోతు సదమ విడిచిపోయిన తర్వాత దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. వారిని అందరినీ నాశనం చేసే వరకు వారికి తెలియలే, అయ్యో దేవుడు బయటకు వెళ్తేనే రక్షిస్తాడు అనేది. ఇక్కడే ఈ పాపంలో మగ్గిపోతే మనం రక్షింపబడాం, బయటకు వెళ్తేనే రక్షింపబడతాం అనేది వాళ్ళకు కూడా తెలియలేదు. నోవహు దినాలలో పడవలోకి వెళ్తేనే రక్షింపబడతాం అనేది వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతా ఉన్నాడు చూడండి ఒక మాట 30వ వచనంలో, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఆ ప్రకారమే మనుష్య కుమారుని దినాలలో జరుగుతుంది. జలప్రలయం ముందు వారందరికీ నేను చెప్పాను, వాళ్ళు వినలేదు. లోతు దినములప్పుడు నేను చెప్పాను, ఆ పట్టణం వారు వినలేదు. ఇప్పుడు రెండవ రాకడ సమయం అప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు కూడా వినట్లేదు. మారు మనసు పొంది ఇదిగో జలప్రలయంలో అప్పుడు రక్షింపబడినటువంటి నోవహు వలె, ఆయన కుటుంబం వలె మీరు కూడా ఈ మనుష్య కుమారుని వెంబడిస్తేనే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడిస్తేనే రక్షింపబడతారు. లేదంటే నిత్య నరకంలోనికి మీరు వెళ్తారు. అదే మాట ఆయన అంటాడు చూడండి, ఎంత భయంకరంగా చెప్తాడంటే కింద, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినంన జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండు వాళ్ళు మిద్దె మీదనే ఉండాలి, కిందకి దిగకూడదు. పొలంలో ఉండేటోడు పొలంలోనే ఉండాలి, ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పేసి వరుసపెట్టి వచనాలన్నీ చెప్తాడు. ఇక్కడ కంటే మత్తయి సువార్తలోనే మనకి ఈ వచనాలు క్లియర్గా ఉంటాయి. మత్తయి 24 44వ వచనంలో చెప్తాడు, 43-44 వచనాల్లో. 2వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక దొంగ వచ్చును, ఇంటి యజమానికి తెలిసి ఎండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చాలా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇంతసేపు చెప్పుకున్నాం కదా, నోవహు జలప్రలయం వచ్చే వరకు అక్కడ ఉన్నటువంటి జనాంగానికి మేము చచ్చిపోతున్నామని తెలియలా, అగ్ని గంధకాలు కురిసే వరకు మేము చచ్చిపోతున్నామని చెప్పేసి సొదొమ గొమొర్రా ప్రజలకు తెలియలా. రెండవ రాకడ సమయం వచ్చినప్పుడు ఆయన బూర ఊదినప్పుడు, దూతలు ఆయన బూర ఊదినప్పుడు, అప్పుడు ఈ ప్రళయం అంతా సంభవిస్తుంది. రెండవ రాకడ ప్రళయం ఆ దినం వచ్చేంత వరకు మీరు కూడా తెలుసుకోలేదు అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకే అప్పచెప్తా ఉన్నా అని చెప్పేసి దేవుడు వారిని
మొత్తం జరిగేదంతా చెప్తా ఉన్నాడు. మీరు మారు మనసు పొందాలి, నన్ను వెంబడించాలి. వెంబడించకపోతే వాళ్ళు ఏ విధంగా గుడ్డితనం కలిగి నశించిపోయారో మీరు కూడా అలానే గుడ్డితనం కలిగి నశించిపోతారు. మీరు అనుకోనని గడియల్లో దేవుడు వస్తాడు, ఆయన కుమారుడు వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. రక్షింపబడండి, రక్షింపబడండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. సంధియ పడకండి, మీరు సాకులు చెప్పకను, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. సంధియ పడకండి, మీరు సాకులు చెప్పకను, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. మరణ దినమును మనమెరుగము సుమ్మండి, ఇక ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. మత్తయి సువార్త 11:30. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. ఎవరితో చెప్తున్నాడు? ఇప్పటికే బహు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, సమస్తమైన ప్రజలను పిలుస్తున్నాడు. ఇప్పటికే భారం కింద నలిగిపోతూ మళ్ళీ నా కాడి మోయటకు నా యొద్దకు నేర్చుకొనుడి. అయితే నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. ఎంత సులువైనది అంటే కేవలము నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, స్నానము చేసిన వాడు రక్షింపబడును. స్నానం చేసిన వారికి బాప్తిస్మము ఇచ్చు దినములలో మనందరికీ జ్ఞాపకం ఉన్నది. నూతన జన్మదినము, నీటి బాప్తిస్మము పొందిన దినము. ఎవరికి వారు కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినము ఏ వయసులో ఉన్నామో అందరము ఒకసారి కళ్ళు మూసుకుందాం. మనము బాప్తిస్మం పొందిన దినం. ఉన్నంతలో ఒక శుభ్రమైన వస్త్రము తీసుకొని కప్పుతున్నారు. మనము బాప్తిస్మం పొంది నీటి ద్వారా మునిగి నీటి నుండి పైకి వచ్చేటప్పుడు నీటి స్నానం ద్వారా, బాప్తిస్మం ద్వారా పైకి వచ్చినప్పుడు ఉన్నంతలో, మనకు కలిగినంతలో, మనదో అక్కడ ఉన్న సంఘములో వస్త్రము కప్పి ఆహ్వానిస్తున్నారు. స్నానము చేసి రక్షణ పొంది వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము కప్పుతున్నారు. దేవదూతలు సంతోషిస్తున్నారు. రక్షణ వస్త్రము పట్టుకొని సిద్ధముగా ఉన్నారు. ఆ బాప్తిసం పొందిన క్షణాన నీటి నుండి బయటకు వచ్చేటప్పుడు, సంఘము వస్త్రము కప్పుతున్నప్పుడు పరలోకము నుండి ఆనందించు కేరింతలు కొడుతున్న, హర్షాతిరేకాలు అనుభవిస్తున్న, హల్లెలూయా హల్లెలూయా అని పాటలు పాడుతున్న దూతలు కూడా వస్త్రం ఒకటి కప్పుతున్నారు. సంఘము వస్త్రం కప్పేటప్పుడు రక్షణ వస్త్రము కూడా దేవుని దూతలు కప్పుతున్నారు. నా భారము తేలిక, నా కాడి సులువు. ఇప్పటికే జీవనావస్థలో
అనేక భారము కింద నలిగిపోతున్నారు. అయితే కేవలము రూకలు లేకనే, ఏమి ఇయ్యకనే ద్రాక్షరసమును నీరును త్రాగండి, భోజనం చేయండి. అప్పుడు నేనును నా తండ్రిని ఇద్దరం వస్తాము, వాని ఇంటిలో భోజనం చేస్తాము. భోజనం చేయడానికి పదార్థములన్నీ ప్రభువే తీసుకొస్తాడు, తండ్రి తీసుకొస్తాడు. మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవేవి మీకు కావలసి ఉన్నాయో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. నేనును నా పరలోకపు తండ్రి ఇద్దరం వస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మేము ముగ్గురం కలిసి భోజనం చేస్తాము. మీకు కావలసినవన్నీ మీ దగ్గర లేవని నాకు తెలుసు, మీకు తెలుసు. మాకు విందు భోజనము పెట్టడానికి మీ దగ్గర ఏమి లేదని తెలుసు. మేమే వస్తాం, సమస్తమును సమకూరుస్తాం, మీళ్ళంతా నింపుతాము, వంటగది నింపుతాము. వంటగదిలో సరుకులు ఏమీ లేకపోయి భోజనం పెడతారు. నేనును నా తండ్రిని వానితో కలిసి భోజనం చేస్తాము. ఎంత సులువు, ఎంత సులువు. ఆ కాడి ఎంత సులువు, ఆ భారము ఎంత తేలిక. కేవలము స్నానము చేసి బాప్తిజం పొంది రక్షణ వస్త్రము మనదో సంఘముదో ఒక వస్త్రం కప్పుతున్నారు. మనము బాప్తిజం తీసుకొని బయటకు వస్తున్నాము. 1 అడుగు 2 అడుగులు వేసినంతలో సంఘము ఆప్యాయతగా వస్త్రం ఒకటి కప్పుతున్నారు. అప్పుడు దూతలు కూడా రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, వస్త్రము కడిగిపోయింది, తడిసిపోయింది, నీటిలో కలిసిపోయింది. మురికి వస్త్రం, తెల్లని వస్త్రం దూతలు కప్పుతున్నారు. ఆనాటి నుండి నమ్మదగిన దేవుడు నిన్ను పోషించట్లేదా? నన్ను పోషించట్లేదా? సమస్తము సమకూర్చువాడు, సమస్తము ఆయన భక్తులు ఏమి తింటున్నారో, ఏమి త్రాగుతున్నారో మన పరలోకపు తండ్రి తెలియను. లోకులైతే వీటన్నిటి కొరకు విచారిస్తారు. మన విచారములు, మన ఐహిక విచారములు, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని చింత ఉండేనా మనకు? ఏ స్థితిలో రక్షణ పొందాము, ఆ స్థితిలో ఇంతకాలము ఎలా బ్రతుకుతున్నాము? ఎన్ని టన్నుల ధాన్యము తిన్నాము, గోధుమలు తిన్నాము, నీళ్లు తాగాము. ఇదంతా దేవుడే చేశాడు కదా. ఎన్ని రొట్టెలు భుజించాము, ఇదంతా దేవుడే చేశాడు కదా. ఏమీ లేకపోయినా రూకలు లేకయే మీరు వచ్చి నా యొద్ద కొని భోజనం చేయుడి. రూకలు లేని వారలారా, ఎన్ని రూకలు ఉండెను మన యొద్ద ఉండెను? ఎన్ని రూకలు ఉండెను? మనం ప్రశ్నించుకుందాం. అయితే ఉద్యోగంలో ఆశీర్వాదం, వ్యవసాయంలో ఆశీర్వాదం, పనిపాటలలో ఆశీర్వాదం, వర్ధిల్లుట, స్వార్థ పనిలో ఆశీర్వాదం, వర్ధిల్లుట. ఆయన కాడి తేలికైనది, ఆయన భారము సులువైనది.
ఆయన యుద్ధకు రండి. ఈనాడు కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు. యుగ యుగములుగా దినమెల్లా నేను చేతులు చాచి పిలుస్తున్నాను ఆ పరలోకపు తండ్రి, ఆ పరలోకపు నాయనా మేము వస్తామయ్యా, వస్తాము, మారు మనసు పొందుకుంటాం, నీ వైపు తిరుగుతాము అని వచ్చిన వారిని ఆ చేతులు బాహువులు ఆదరించే చేతులు గలవాడు. దినమెల్లా విసికి విసికి భారమైన చేతులతో ఆ భారం మరచిపోయి ఒక్కడొస్తే పరలోకంలో ఎంత సంతోషము. ఆ బాహులతో ఆదరించి చేర్చుకొని ముద్దు పెట్టుకొని తప్పిపోయిన కుమారుని సందర్భంలో చూస్తాం. ఏ స్థితిలో ఉన్నాడో, పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. పందులతో సహవాసం చేస్తున్నవాడు ఎంత దుర్గంధము పొందుకుంటాడు, ఎంత దుర్గంధం కలిగి ఉంటాడు, ఎంత మలిన వస్త్రములు ధరించి ఉంటాడు. ఉన్న పాటున మెడ మీద పట్టి ముద్దు పెట్టుకున్నాడు కదా ఆ తండ్రి. మన స్థితిని చూశాడా? చూడలేదు ప్రియులారా. మన దుర్గంధము చూశాడా? చూడలేదు ప్రియులారా. ఆయన ఎక్కువ చేర్చుకున్నాడు కదా. చక్కని సందర్భానుసారంగా ఈయన స్థితి కోవిడ్ దినములలో మొదలుపెట్టి కోవిడ్ అయిన తర్వాత జనులు ఏ విధంగా ఉన్నారో తీస్తూ త్రాగుచు, ప్రాణమున్నంత వరకే జీవితమని, మరణము ఒక దినం ఉన్నదని, తప్పకుండా అందరూ చచ్చిపోతారని తెలిసినా కూడా ఒక కుప్పు కుదిపేసింది కోవిడ్-19. ఒక కుదుపు కుదిపేసింది. గుట్టలు గుట్టలు శవాలు కల్లారా చూశాం. అయితే మానవ టెండెన్సీ ప్రకారం చూసిన వాటిని అనుభవించిన వాటన్నిటిని వెంటనే మరిచిపోతారు. దినమెల్లా చేతులు చాచిన పరలోకపు తండ్రి పిలుస్తూనే ఉన్నా ఆయన ఎండనక వాననక ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని. ఎంతసేపు, ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు ఏడిపిస్తున్నాం అతన్ని. మన హృదయం కడియ మనం తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా వస్తాడు. సమస్తము ఏర్పాటు చేస్తాడు. ఆయన మన చేతిలో, మన కిచెన్లో వంట చేపించుకొని మనతో కలిసి భోజనం చేస్తాడు. ప్రియులారా, చక్కని ఉపదేశం, చక్కని వర్తమానం మనకు అందించిన ప్రియులు నాగలింగేష్ గారికి దోన్ పట్టణం నుండి, కర్నూలు జిల్లా నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యాకోబు గారు మీరున్నట్టయితే, లైన్లో ఉన్నట్టయితే చిన్న ప్రార్థన చేయండి. పాస్టర్ యాకోబు గారు మార్కాపురం నుండి. యాకోబు గారు లేరు. యాకోబు గారు లేనట్టయితే జాన్సన్ గారు ప్రార్థన చేయండి. జాన్సన్ గారు. నీకు స్తోత్రం ప్రభువానికి వందనాలయ్య. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వవంతుడా నాయనా నీకు వందన అయ్యా. నీ పిలుపుకునైనా, నీ రక్షణ పిలుపుకునైనా ప్రభు లోబడి దినమంతా కూడా ఎదురు చూస్తున్నాను. నీ చేతుల వైపు, నీ రక్షణ వైపునైనా నా హృదయం జీవితం తిప్పుకొని మహిమలో నుంచి అధిక మహిమలోకి నాకు వెళ్ళటానికి మేము మా కుటుంబాలతోనైనా ప్రభా నువ్వు ఏర్పరచుకున్న ప్రభాన అయ్యా రాజ్య సింహాసనం నిలబడటానికి ఆ దినముల ప్రభునైనా ఈ తీర్పు ముందునైనా ప్రభునైనా నీ సింహాసనం నిలబడే, మీ రాజ్యంలోనైనా ప్రభు నిలబడే నైనా అటువంటి అర్హత, ధన్యత ప్రభా మాకు, మా కుటుంబాలకి, సార్వత్రిక సంఘమునికి అయ్యా నువ్వు దయచేయండి. దేవానికి స్తోత్రం. ఇంకా అనేక మంది ప్రభా మా బంధువులు, మా స్నేహితులు రావాల్సిన వారు ఉన్నారు. వారందరూ కూడా ప్రభు వచ్చే కృపా కనికిరం ప్రభు నువ్వే సహాయం దయ చూపించి నీకే మహిమ తెలుస్తూ నానా ప్రభా వాక్యం వివరించండి. నీ దాసులను దీవించండి, అభిషేకించండి. ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను దీవించండి, అభిషేకిస్తున్నాం. మా అందరినీ ప్రభ దీవించమని నీకే మహిమ తెలుస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
అయ్యగారు ఒక చిన్న మాట. అయ్యగారు చెప్పండి చెప్పండి యాకోబు గారు ఆ, చెప్పండి. నేను నా సెల్ ప్రాబ్లం ఉంది. పాస్టమ్మ గారి మొబైల్ నుండి నేను జాయిన్ అవుతున్నా. ఈ పేరు వస్తుంటది అప్పుడప్పుడు. పి జ్యోతి గారు. యాకోబయ్య గారు ఓకే అమ్మగారు, పర్వాలేదు. సారీ అండి. ఓకే అమ్మగారు. ఒక చిన్న అనౌన్స్మెంట్ అయ్యగారు మీరు తెలియజేయండి. 8వ తారీఖు బుధవారము నూతన గృహ ఓపెనింగ్ ఉంటుంది. మన గ్రూప్ లో ఉన్న వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము పలుకుతున్నాను. దయచేసి అందరు రావాలి, అది మీరు తెలియజేయండి అయ్యగారు. ఓకే గారు, మార్కాపురంలో యాకోబ్ పాస్టర్ గారికి దేవుడిచ్చిన నూతన గృహము ప్రతిష్ఠ జరుగుతుంది 8వ తేదీ బుధవారము. నాతో పాటుగా మీరందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. నా దగ్గర ఉన్నది ఆహ్వాన పత్రిక, మీ అందరికీ గ్రూప్లో పెడతాను. వీలున్న వారు తప్పకుండా హాజరు కమ్మని పాస్టర్ గారి తరఫున పక్షంగా చక్కని మనందరి నిమిత్తము ప్రార్థన చేసిన ప్రియులు జాన్సన్ గారికి వందనాలు తెలియజేస్తూ, ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ముగించబడుతుంది. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి ప్రియులారా. మనదిన ఆహారం మాత్రం చేయము, ఎందుకంటే రాజ్యం బలం ఆమేన్. చక్కని వాక్యోపదేశం చేత మరొకసారి మనందరినీ, రక్షణ పొందిన వారిని, రక్షణ పొందుతున్న వారిని, రక్షణ పొందుటకు సిద్ధపడుతున్న వారిని హెచ్చరించిన, బలపరిచిన, మంచి వర్తమానం అందించిన పాస్టర్ గారు ఉన్నారు మన మధ్యలో. పాస్టర్ నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి దయచేసి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును, యాకోబయ్య గారి నూతన గృహ ప్రవేశమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. వందనాలండి. దినమెల్లా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండను గాక. రండి, ఇంతటితో తెలుగు సభ ముగించబడుతుంది. తదుపరి హిందీ సభలోకి వెళ్దాము. हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, हमारे नेतृत्व करेंगे वो, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 सर्व